శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి దివ్య చరణానందాలకు ప్రణామాన్ని సమర్పిస్తూ ఇప్పుడు గోపాలానంద గారి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. శ్రీ గోపాలానంద గారు ప్రభుజీ వారి యొక్క ఒక ప్రధానమైన శిష్యుల్లో ఒకరు. వీరు ఒకసారి ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో ప్రభుజీ కనబడ్డారు. ప్రభు, ఈ విచిత్రమైన సృష్టి ఎలా జరిగింది అని అడిగారు ఆయన. అడిగితే వెంటనే ఓ నల్లని మహాగోళం తీవ్రమైన శబ్దంతో పేలిపోయిన అనుభూతి కలిగింది. పరమేశ్వరుని యొక్క ఈక్షణ ఫలితంగా ప్రకృతి యొక్క విక్షేప శక్తి తన సృష్టి కార్యాన్ని ప్రారంభించింది. ప్రకృతిలో విక్షేప శక్తి ఉంది. ఆ శక్తి వలన సృష్టి ప్రారంభమైంది. మొదట శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఇవి సూక్ష్మభూతాలు. అవి పుట్టాయి. ఎలా పుట్టాయి, ఏ వరుసలో పుట్టాయి అంటే ఆ ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి నేల ఆవిర్భవించాయి. ఈ పంచమహాభూతాలులో సత్వగుణం ఆధారంగా, సత్వగుణం కారణంగా జ్ఞానేంద్రియాలు బయలుదేరాయి. రజోగుణం కారణంగా కర్మేంద్రియాలు బయలుదేరాయి. ఇలాగా ఆయనకు ఈ గుణాల ద్వారా సృష్టి ఏర్పడడం అనేది గోచరించింది సూక్ష్మ పంచమహాభూతాల నుండి. ఈ సూక్ష్మ పంచమహాభూతాలు ఒకదాంట్లో ఒకటి కలిసినట్లయితే దాన్ని పంచీకరణం అంటారు. అప్పుడు స్థూల మహాభూతాలు ఏర్పడతాయి. ఇదంతా ఆయన గోచరించింది. అంతేకాదు, ఈ సృష్టిలో వ్యష్టి, సమష్టి అనే భేదాలు గోచరించాయి. సమష్టి అంటే ఏమిటి? సమష్టి అంటే ఇప్పుడు ఈ కనపడేటువంటి మహాప్రపంచం ఉంది. ఈ మహాప్రపంచాన్నంతని నేను అని అభిమానించాయని వైశ్వానరుడు అంటారు. దాని లోపల సూక్ష్మ ప్రపంచం ఉంది. ఈ సూక్ష్మ ప్రపంచాన్ని నేను అని అభిమానించేటువంటి ఆయన్ని హిరణ్యగర్భుడు అంటారు. దాని లోపల ఇంకా సూక్ష్మమైన కారణ ప్రపంచం ఉంది. దాన్ని నేను అని అభిమానించే ఆయన్ని ఈశ్వరుడు అంటారు. ఇది సమష్టి. ఇక వ్యష్టికి వస్తే, వ్యష్టిలో మన శరీరం కనబడుతుంది కదా, ఈ శరీరం నేను అని అభిమానించేటువంటి ఆయన్ని వైశ్వానరుడు అంటారు. మన కళలో సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని అభిమానించే ఆయన్ని తైజసుడు అంటారు. ఇక గాఢ నిద్రలో కూడా నేను నేను అని గోచరించే ఒక శరీరం ఉంది. నాకు హాయిగా నిద్ర పట్టింది అని మెళుకు వచ్చిన తర్వాత గుర్తు చేసుకుంటాం. ఆ కారణ శరీరంని అభిమానించేటువంటి ఆయన్ని ప్రాజ్ఞుడు అంటారు. ఇవన్నీ ఆయన గోచరించాయి. గోపాలానంద గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. తర్వాత ఇదంతా అదృశ్యమైపోయింది. ప్రభువులు మళ్ళీ సాక్షాత్కరించారు. నాయనా, నా యొక్క ఈ అనంతమైన ఈ సృష్టిని సమగ్రంగా చూడడం శక్యం కాదు అని చెప్పారు. అప్పుడు గోపాలానంద గారు అన్నారు, ప్రభు, ఈ సృష్టిని పాలించి పోషించేది విష్ణు భగవాన్ అంటారు కదా అన్నారు. వెంటనే ప్రభువు సాక్షాత్తు విష్ణు భగవాన్ లాగా 4 భుజాలతో, శంఖచక్రాలతో, వైజయంతిమాలతో, మహాప్రకాశంతో గోచరించారు. ఆయనకు సృష్టి ఎలా జరిగిందో కనబడేలా చేశారన్నమాట. ఆ తర్వాత ఒకరోజు గోపాలానంద గారు ప్రభువుల యొక్క సన్నిధిలో కూర్చున్నారు. మాతా ద్రౌపదీదేవి పాటలు చాలా బాగా పాడతారు. వాళ్ళు పాడుతున్నారు. గోపాలానంద గారు ప్రభువుల యొక్క సంకల్పమున, ప్రభుజీ యొక్క సంకల్పమున ధ్యానముగ్గులు అయిపోయారు. అప్పుడు ఆ ధ్యానంలో ప్రభుజీ సాక్షాత్కరించారు. నాయనా పద అన్నారు. అప్పుడు గోపాలానంద గారు సూక్ష్మ శరీరంతో ప్రభువుల వెంట వెళ్ళడం ప్రారంభించారు. మొదట బద్రీనాథ్కి వెళ్ళారు. ఆ క్షేత్రాన్ని చూపించారు. అక్కడి నుంచి ఎన్నో పర్వతాలు, లోకాలు దాటుకుంటూ వెళుతున్నప్పుడు మార్గంలో ప్రభు, ఇతడు సిద్ధపురుషులు దర్శనం చేసుకుంటాను అడిగారు. ప్రభుజీ అన్నారు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఇప్పుడు కాదని చెప్పి గోపాలానంద గారి యొక్క శిరస్సుపై చేయి పెట్టారు. అంతటితో ఇంకా శ్రీ గోపాలానంద గారికి కనపడడం వినపడడం మానేసింది. కొంతసేపు వెళ్ళిన తర్వాత ప్రభుజీ మళ్ళీ గోపాలానంద గారి యొక్క శిరస్సుపై చేయి పెట్టారు. అప్పుడు 1,000,000 సూర్యులతో సమానమైన కాంతి కలిగిన వైకుంఠం కనబడింది. ఆ తేజస్సును చూసి ఆయన దృష్టి సరిగా నిలపలేకపోయారు. అంత తేజస్సు. అప్పుడు మళ్ళీ ప్రభుజీ తమ చేతితోటి గోపాలానంద గారి యొక్క నేత్రాలను తాకారు. అప్పుడు ఓ దృష్టి సరిగా నిలబడుతోంది, చూడగలుగుతున్నారు. లోపలికి వెళ్ళారు.
తర్వాత ప్రభుజీ అదృశ్యమైపోయారు. ఎదురుగుండా శ్రీమన్నారాయణుడు ప్రభుజీ రూపంలో గోపాలానంద గారికి కనపడుతున్నారు. ఆయన కరుణతో కూడిన నేత్రాలతో అందరినీ పులకింపజేస్తున్నారు. ఆయన శేషశాయి ఉన్నారు, శంఖచక్రాలతో ఉన్నారు, అతి మనోహరంగా ఉన్నారు. వారి సమక్షంలో నారదుడు, తుంబుడు మొదలైన మహర్షులు, సిద్ధులు, సాలోక్యముక్తిని పొందిన భక్తాగ్రసరులు అంటే ఆ లోకాన్ని పొందిన వారు అనమాట, వాళ్ళందరూ ఉన్నారు. అప్సరసలు కూడా ఉన్నారు. అందరూ ఆనంద డోలికల్లో ఊగుతూ ఉన్నట్టుగా ఉన్నారు. అర్ధ నిమీలిత నేత్రాలతో మహావిష్ణువుని చూసి దర్శించిన వాళ్ళందరూ ఆనందిస్తున్నారు. అక్కడికి వచ్చిన నారదుడు, తుంబుడు మొదలైనటువంటి మహానుభావులకు కలిగిన సందేహాలని శ్రీమన్నారాయణుడు తీరుస్తున్నారు. వివరంగా చెప్తున్నారు. ఆయన అందరినీ తరింపజేస్తున్నారు. వారి పాదాల దగ్గర శ్రీ మహాలక్ష్మి ఉంది. అంతటి దివ్యలోకాన్ని చూడడం అనేది మహాభాగ్యం. ఆ చూచేవారిలో తాను కూడా ఉన్నాడు అనే మాట శ్రీ గోపాలానంద గారికి చాలా గొప్ప భాగ్యంగా అనిపించింది. ఆయన ఒకసారి చెలించిపోయారు. ప్రభువులు గోపాలానంద గారితో, నాయనా నీకు ఇష్టమైతే స్నానం చేసిరా అన్నారు. ఇద్దరు సేవకులు వచ్చి గోపాలానంద గారిని మరో ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక సుందరమైన ఉద్యానవనాల మధ్య మానస సరోవరం ఉంది. దాంట్లో ముత్యాలు తేలుతున్నాయి. అక్కడ అప్సర కన్యలు స్నానం చేస్తున్నారు. అక్కడ ముత్యాలని అసలు హంసలు తింటున్నాయి, ఓం అని ప్రణవనాదం చేస్తున్నాయి. ఆ హంసలు చేసేటువంటి ఆ ఓంకారనాదంతో ఆ ప్రాంతం అంతా మహాశాంతితో ఉన్నది. శ్రీ గోపాలానంద గారు ఈ వింతలన్నీ చూస్తున్నారు. మానస సరోవరంలో స్నానమైంది. అప్పుడు శ్రీ గోపాలానంద గారిని సేవకులు, స్వామి హారతికి సమయం అయింది అని శ్రీమన్నారాయణ సమీపానికి తీసుకొచ్చారు. అక్కడ అప్సరసలు గానం చేస్తున్నారు. ఆ నారాయణుడి పైన దేవాలయోకాల నుంచి పుష్పాలు పడుతున్నాయి. నాట్యం చేస్తున్నారు. వారి శాస్త్రోక్తంగా హారతి ఇస్తున్నారు. ఆ కార్యక్రమం అయ్యాక శ్రీ గోపాలానంద గారు పక్కకి చూస్తే అక్కడ ప్రభువులు కనపడ్డారు. వారిని తీసుకుని బయలుదేరారు. వచ్చే మార్గంలో గంధర్వలోకం, అలకాపురి చూపించారు. భూలోకంలో ప్రవేశించారు. గోపాలానంద గారు తన యొక్క దేహాన్ని అంటే సూక్ష్మదేహాన్ని విలీనం చేసుకున్నారు. అంటే శరీరంలో సూక్ష్మదేహం ప్రవేశించింది. అప్పుడు ధ్యానంలో నుండి లేచారు. ప్రభువుల యొక్క దివ్య అవతారతత్వం వలన వైకుంఠాది లోకాలని ఆయన దర్శించగలిగారు. ఆనందంతో ప్రభువుల యొక్క పాదాలపైన పడి నమస్కారం చేశారు. ఎంత విచిత్రమైన అంశం! మరో లోకం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? మరో లోకం ఉంది అని తెలిస్తే ఆ లోకం చాలా గొప్పది అంటే దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం. ఈ యోగుల యొక్క దివ్య చరిత్ర వల్ల మనకు ఆ విషయం తెలిసింది. మనకి పురాణాల్లో ఉంది. అవి ఎప్పుడో ప్రాచీనమైన అవడం వలన ఎప్పుడో చెప్పారు పురాణాల్లో, అందులో ఏదో మనకు అనిపిస్తుంది. కానీ గత శతాబ్దిలో మనలా జీవించినటువంటి ఒక ఆయన వైద్యం నేర్చుకున్నారు. అంటే డాక్టర్ అయ్యారు. డాక్టర్ వైద్యం చేస్తున్న ఆయన ఈ పూర్వజన్మ సంస్కారము, గురువుల యొక్క అనుగ్రహము, మొత్తానికి ఆయన గురువు యొక్క అనుగ్రహం పొందారు. పూర్వజన్మ సంస్కారం, గురువు యొక్క అనుగ్రహం పొందారు. గురువు యొక్క అనుగ్రహం వలన వైకుంఠాన్ని దర్శించి వచ్చారు. ఈ లోకం దాటి ఎన్నో లోకాలు చూసి ఎప్పుడు వైకుంఠాన్ని దర్శించి వచ్చారు. కనుక వైకుంఠం ఉంది అన్నానికి ఇలాంటి వారి యొక్క అనుభవం మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. తర్వాత ఒకరోజు శ్రీ గోపాలానంద గారు బర్కత్రామ్ అనే మిత్రులతో కలిసి ఒక బావి దగ్గరికి వెళ్ళారు స్నానానికి. ఇక్కడ బాగా పాచిపట్టు ఉంది. పక్కన సబ్బు పెట్టి తెరిచి ఉంది. అలాగే తెరిచి ఉండగానే వీరు వెళ్ళి స్నానం చేస్తున్నారు. కానీ పాచికి కాలు జారి పడిపోయారు. పడేటప్పుడు చేయి సబ్బు పెట్టిపై పడింది. పెట్టే అంచు అరచేతితో దిగిపోయింది. బాగా గాయమైంది, రక్తం కారింది. ఎలాగో స్నానం చేసి ప్రభు వద్దకు వచ్చారు. ప్రభువులు గాయం చూసి ఇది ఎలా అయింది అని అడిగారు. శ్రీ గోపాలానంద గారు చెప్పారు. ప్రభువులు నవ్వి, అయితే నీకు ఈరోజు కార్యక్రమాల నుండి విశ్రాంతి అన్నమాట అన్నారు. గోపాలానంద గారు, లేదు ప్రభు, ఇప్పుడే వస్తానని పట్టీ కట్టుకుని వచ్చి ప్రభువులు ఎదురు కూర్చున్నారు. శ్రీ ములకరాజు గారు భజన చేస్తున్నారు. శ్రీ గోపాలానంద గారు ధ్యానముఖులయ్యారు. ధ్యానంలో ప్రభువులు సాక్షాత్కరించి శ్రీకృష్ణ భగవాన్ అనేక లీలలను దర్శింపజేశారు. చివరిలో శ్రీ గోపాలానంద గారి ప్రభువులతోటి, ప్రభు
నాకు ఈరోజు ఈ కష్టం ఎందుకు కలిగింది? ఇలా చేయి తెగటం వల్ల నీ పాదసేవకు నేను నోచుకోలేకపోయాను అని అడిగారు. అందుకు ప్రభువులు నాయనా చూడన్నారు. మధురలోని గౌఘాట్ అనే ప్రదేశానికి పక్క వీధి కనపడింది. ఆ వీధిలో ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటిని చూపి ప్రభువులు నాయనా రామ్ గోపాల్, ఇదే నీవు పూర్వజన్మలో ఉన్న ఇల్లు. నీ పేరు రామ్ నారాయణ్. నీవు గౌడ బ్రాహ్మణుడివి. నీకు భార్య ఉంది. మీ ఇంట్లో ఒక ఆవు ఉంది. నీవు భక్తుడవు. ఒకరోజు నీవు నిర్జల ఏకాదశి వ్రతం చేసావు. నిర్జల ఏకాదశి అంటే ఆ రోజు మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉంటారు. ఏకాదశి వ్రత మహాత్మ్యం కథ వినడానికి రణచోర్ అనే పక్క గ్రామానికి వెళ్ళావు. ఆ గ్రామానికి వెళుతూ నీ భార్యతో సాయంత్రం ఆవుకి గడ్డి నరికి పెట్టాల్సిందిగా చెప్పి వెళ్ళావు. కానీ నీ భార్య పక్క ఇంట్లో వ్రతం చూడడానికి వెళ్ళింది. నీవు తిరిగి వచ్చి ఆవుకు గడ్డి వేయటం మర్చిపోయిన నీ భార్యపై కోపం వచ్చామని మందలిస్తూ నీవే గొడ్డలితో గడ్డి నరకడం మొదలుపెట్టావు. నీ భార్య తను గడ్డి నరుకుతానంటూ నీ వద్దకు వచ్చింది. ఆమెను పక్కకు నెట్టి గడ్డి కట్టను నరుకుతున్నావు. ఆ గొడ్డలి ఆమె చేయిపై పడింది. చేయి తెగి బావిలో పడిపోయింది. నువ్వు చాలా భయపడి పారిపోయావు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత మరణించింది. ఆ జరిగిన దానికి దండంగా శిక్షగా ఈ జన్మలో నీ చేయి తెగి నువ్వు మరణించాల్సి ఉంది. కానీ వివేకం కలిగిన మార్గంలో ప్రయాణం చేస్తున్నావు. నా శరణంలో ఉన్నావు. అందువలన ఆ గాయంతో ఈ పాపాన్ని అనుభవింపజేసి నిన్ను నేను రక్షించాను అని చెప్పారు. శ్రీ గోపాలానంద గారికి చాలా బాధ కలిగింది. ధ్యానంలో నుండి లేచి ప్రభువుల పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఏ జన్మలోనైనా ఏదైనా ఒక దోషం తెలియకుండా చేసిన పొరపాటును చేసినా అది మళ్ళీ జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఒకటి. ఇంకో అంశం కూడా ఏంటది? మనమే కనుక సన్మార్గంలో ఉంటే ఎవరైనా ప్రభుజీ వంటి మహాపురుషుల యొక్క అనుగ్రహం మనపై ప్రసరిస్తే ఆ ప్రారంధం కూడా అంత తీవ్రం కాకుండా అనుభవించడానికి శక్యమైనంతగా స్వల్పంగా మారి అది అనుభవించడం అవుతుంది. అలా కాకుండా మనం కేవలం లౌకిక ప్రపంచంలోనే ఉన్నట్లయితే ఆ శిక్ష అధికంగా పెద్దదిగా అనుభవించాల్సి వస్తుంది. గుర్తుంచుకోదగినటువంటి అంశం. ఇక్కడ పూర్వజన్మ ఉంది. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఈ జన్మలో అనుభవించడం ఉంది అనే విషయం తెలిసింది. ఇంతకు ముందు తెలిసింది అంటే మరో లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళడం ఉంది అని తెలిసింది. చూసారా? యోగుల యొక్క జీవిత చరిత్రల వల్ల మనకు తెలుసుకోవడానికి శక్యం కాని విషయాలు కూడా వారి అనుభవాల ద్వారా మనం గ్రహించగలం.